Peekaboo. Good morning. Good morning. చెప్పు నానా. గుడ్ మార్నింగ్. బాబా తిన్నావా? సండే ఈరోజు స్కూల్ లేదు. నీకోసం సండేస్ కూడా స్కూల్ పెట్టుకోవాలా? సండేస్ కూడా వెళ్తావా స్కూల్కి? చెప్పేదా మీ మ్యామ్కి సండే కూడా స్కూల్ పెట్టుకోండి అని? అంత ఇష్టమా స్కూల్ అంటే? ఎందుకు? హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఇప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇది సండే రోజు ధన్వి ఫుల్ డే రొటీన్, మార్నింగ్ నుంచి నైట్ వరకు తన రొటీన్ ఎలా ఉంటుంది, తనకి ఏమేమి ఫుడ్ పెట్టాను, అలాగే స్నాక్స్ ఏం ప్రిపేర్ చేశాను. సో ఇలా కంప్లీట్ తన పవర్ ప్యాక్డ్ ఫుల్ డే రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తేనే కదా నాకు కూడా మోటివేటింగ్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని చేయాలనేసి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసి మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మామూలుగా స్కూల్ ఉంటే 7:30కి అలా లేచేస్తుంది. ఇవాళ సండే కదా, నేను కూడా లేపలేదు. 8 o'clock అయితే లేచింది. లేవగానే ఒక 10 minutes అలా బెడ్ మీద కడులు చేసి తనకు వామ్ వాటర్ తాగిపించేసి కరాగ్రే వసతే లక్ష్మి ఇది చెప్పించి తర్వాత కొన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోస్లో షేర్ చేశాను. సో పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పించాక ఇంకా బాల్కనీలోకి వచ్చి కాసేపు టైం స్పెండ్ చేస్తాం. ఇల్లు షిఫ్ట్ అయినప్పటి నుంచి తన మార్నింగ్ రొటీన్ మోస్ట్లీ ఇలాగే ఉంటుంది. ఎందుకంటే మా బాల్కనీ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. చుట్టూ ఫ్లాట్స్, మధ్యలో స్విమ్మింగ్ పూల్, అందులో ఎర్లీ మార్నింగ్ పిజన్స్ వస్తూ ఉంటాయి వాటర్ తాగడానికి. అవి ఎగరడం ఇవన్నీ చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తుంది. తనకే ఒకలాగా డే చాలా రిఫ్రెషింగ్గా స్టార్ట్ చేసినట్టు ఉంటుంది ఇలా మార్నింగ్ ఒక 10 minutes టైం స్పెండ్ చేస్తే. కొద్ది రోజులుగా ధన్వికి మార్నింగ్ లేవగానే ఎంటీ స్టమక్లో ఈ బాలప్రాషన్, స్వర్ణప్రాషన్ అయితే ఒక డ్రాప్ డైలీ వేస్తున్నాను. ఇది ఆయుర్వేదిక్ ఇమ్యూనిటీ బూస్టర్. దీనివల్ల ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది, వాళ్ళలో ఆకలి పెరుగుతుంది, బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఓవరాల్గా గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ కొద్ది రోజుల్లోనే నాకు రిజల్ట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ మీకు ఎవరికైనా దీన్ని ఎలా వాడాలి, దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, దీని గురించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ ఒక వ్లాగ్లో సెపరేట్గా షేర్ చేస్తాను. ఈ డ్రాప్స్ వేసుకొని ఒక 15 minutes వరకు ఫుడ్ కానీ లిక్విడ్స్ ఈవెన్ వాటర్ కూడా ఏం తాగకూడదు. నేను ఈ గ్యాప్లో తనకి హెయిర్కి ఆయిల్ అప్లై చేస్తున్నా. మోస్ట్లీ సాటర్డే లేదా సండే తనకు కంప్లీట్ హెయిర్కి ఆయిల్ అప్లై చేసి ఒళ్ళంతా కూడా నువ్వుల నూనె లేకపోతే ఆలివ్ ఆయిల్ అప్లై చేసేసి స్నానం చేపిస్తాను. స్కూల్ ఉన్నప్పుడు కుదరదు కదా, ఇలా స్కూల్ లేనప్పుడు అయితే కంప్లీట్గా తనకు స్నానం చేపించి జుట్టు ఆర్పించడానికి ఫుల్ టైం దొరుకుతుంది. తనకు హెయిర్కి కోకోనట్ అండ్ క్యాస్టర్ ఆయిల్ 2 మిక్స్ చేసి వాడతాను. మనం క్యాస్టర్ ఆయిల్ ఎంత తీసుకుంటామో దానికి డబుల్ రేషియోలో కోకోనట్ ఆయిల్, ఇవి 2 మిక్స్ చేసి డబుల్ బాయిల్ మెథడ్లో ఈ వీడియోలో చూపించాను కదా, అలా బౌల్లో వాటర్ వేసి దానిపైన ఒక చిన్న గ్లాస్ లేదా బౌల్లో ఆయిల్ వేసి హీట్ చేయాలి. డైరెక్ట్గా ఆయిల్ని హీట్ చేయకూడదు, దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ అనేవి వెళ్ళిపోతాయి. మనకు దానివల్ల ఏం బెనిఫిట్స్ ఉండదు కాబట్టి ఇలా డబుల్ బాయిల్ మెథడ్లో హీట్ చేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే అప్లై చేస్తే మ్యాక్సిమం అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది. హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిది. మా ధన్వికి కొద్దిగా హెయిర్ అంటే చాలా ఇష్టమే. ఎప్పుడు అడుగుతూ ఉంటుంది, అమ్మ నీ అంత హెయిర్ నాకు ఎప్పుడు వస్తుంది, నాకు జడలు కావాలి, జడలు వేస్తావా అనేసి. ఈ రీసెంట్ టైంలో ఈ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలకి చాలామందికి చూస్తే అందరికీ హెయిర్ కట్టే, చూస్తే ఒకలాగా బాబ్ కట్ లాగా హెయిర్ కట్ చేపించేస్తున్నారు. ఏంటా అని అడిగితే పిల్లలు అస్సలు ఆయిల్ పెట్టించుకోరు, దూపించుకోరు అని కొంతమంది చెప్తే, ఇంకొంతమంది మాకు అసలు అంత టైం ఉండదు, వాళ్ళకి ఈ ఏజ్లో వాళ్ళకి జుట్టు పెంచి జడలేసి అంత పేషెన్స్ లేదు అని చెప్పేవాళ్ళే చాలామంది అయిపోయారు. మేము ఎలా ఆలోచిస్తామంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అంటే వాళ్ళు స్కూల్ కంప్లీట్ చేసుకొని కాలేజ్కి ఇలా వెళ్ళేటప్పటికి ఖచ్చితంగా హెయిర్ స్టైల్స్ అనేసి అవి ఇవి హెయిర్ కట్ ఖచ్చితంగా చేస్తారు. సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకే మనం కూడా వాళ్ళకి జుట్టు పెంచగలము. నేనైతే ఇలాగే ఆలోచిస్తాను. అందుకే ధన్వికి ఇప్పటి వరకు 2 సార్లు వెంట్రుకలు తీసామంతే, తర్వాత హెయిర్ కట్ లాంటివి ఏం చేపించలేదు. బికాస్ పర్సనలీ నాకు మా ఆయనకి హెయిర్ అంటే చాలా ఇష్టము. ఇంకా లక్కీలీ ధన్వికి కూడా హెయిర్ అంటే బాగా ఇష్టం. అస్సలు తనేమి ఇబ్బంది పెట్టదు. ఈ హెయిర్ వాష్ కావచ్చు, ఇలా ఆయిల్ పెట్టి దూపించుకోవడానికి. ఏమంటే ఎంత టై చేసినా కూడా తను అస్సలు పెట్టుకోదు. జడ విప్పేసి ఆ రబ్బర్ బ్యాండ్ తీసేసి తనకు ఫ్రీ హెయిర్తో తిరగడం ఇష్టము. అంత
ఎంత ముఖం మీద వచ్చినా కూడా తను అలాగే తిరుగుతూ ఉంటుంది. రోజులో అది ఎన్నిసార్లు తనకి హెయిర్ బ్యాండ్ వేస్తానో అస్సలు పెట్టుకోదు. కన్నా నీ పేస్ట్ చూపి. ఈ పేస్ట్ ఎలా చేసేసింది చూడండి, ఏ రేంజ్కి దీన్ని వాడేసింది పిసికేసి. ఎవరు ఇట్లా చేసింది? ఏమి టైం అయిపోతుంది, నువ్వు ఆఫీస్కి వెళ్ళడానికి టైం అయిపోతుందా నీకు? ట్యాప్ తిప్పు. ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్కి ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ అయితే చేస్తున్నాను. ధన్వికి నాకు ఇద్దరికి చాలా ఇష్టము. అందులో ఇవాళ సండే ఆఫ్టర్నూన్ కొద్దిగా హెవీగా ఉంటుంది కదా, మార్నింగ్ కొంచెం లైట్గా తీసుకుంటే బాగుంటుంది. అండ్ మంచి న్యూట్రియంట్ రిచ్ కదా ఇది. దీన్ని ప్రిపేర్ చేయడం కోసం ముందు రోజు నైట్ ఒక బౌల్లో 1 కప్ ఓట్స్ వేసుకోవాలి. నేను మల్టీగ్రెయిన్ ఓట్స్ యూస్ చేస్తున్నాను. దీంట్లో ఓట్స్తో పాటు కొన్ని నట్స్ అలాగే గ్రెయిన్స్ సీడ్స్ కూడా ఉంటాయి కాబట్టి హెల్త్కి చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ సబ్జా సీడ్స్ వేస్తున్నాను. సమ్మర్ కదా, బాడీకి చలవ చేస్తుంది. కొన్ని ఎండు ద్రాక్ష వేసి ఒక 1 or 2 టీ స్పూన్ హనీ కూడా యాడ్ చేసుకొని వాటర్ కంప్లీట్గా మునిగేంత వరకు కూడా వాటర్ వేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. మార్నింగ్ కల్లా ఇది కొంచెం వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఉంటుంది, ఏం పర్లేదు, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు తినే ముందు. మొన్న ఒకరు అడిగారు షార్ట్లో షేర్ చేసినప్పుడు ఈ ఓవర్ నైట్ ఓట్స్ గురించి. మనం ఫ్రిడ్జ్లో కంపల్సరీ పెట్టాలా లేకపోతే ఎలా అనేసి. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టడం ఇష్టం లేదు అనుకుంటే తినడానికి 1 or 2 hours ముందు సేమ్ మెథడ్లోనే ఓట్స్ని ప్రిపేర్ చేసి తర్వాత ఫైనల్గా మన చాయిస్ ఆఫ్ ఫ్రూట్స్ కానీ లేకపోతే సీడ్స్ని యాడ్ చేసుకొని తినొచ్చు. మరీ వేడిగా ఉందనుకుంటే ఓట్స్ స్పాయిల్ అయిపోతాయి. బెటర్ ఫ్రిడ్జ్లో పెడితే మంచిది. అండ్ తినడానికి ఒక 2 hours ముందే బయట పెట్టేస్తే అంత చల్లగా ఉండదు, నార్మల్ రూమ్ టెంపరేచర్కి అయితే వచ్చేస్తుంది. ఒకవేళ ఓవర్ నైట్ బయట పెట్టాలి అనుకుంటే ఓట్స్ స్పాయిల్ అయిపోతుంది. అంతే. ఇంక నేనైతే మ్యాంగో బనానా యాడ్ చేశాను. మీ చాయిస్ ఆఫ్ ఫ్రూట్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సీజనల్ కదా, మ్యాంగో ఉంది, సో ఉన్నప్పుడే వీలైనంత వరకు తినాలి, మన ఇమ్యూన్ సిస్టమ్కి కూడా మంచిది అనేసి. మా ధన్వి నేను బౌల్ తీసుకొచ్చేకి వెళ్ళాను, నేను మిక్స్ చేస్తానని చెప్పేసి తింటోంది. అదేంటో కానీ ఓట్స్ అంతే ఏం టేస్ట్ ఉండదు కదా, ప్లెయిన్గా ఉంటుంది. తనకు చాలా ఇష్టం. మా ఆయన ఎప్పుడు షాక్ అవుతారు, అసలు నేను ఒక్క ముద్ద కూడా తినలేను ఓట్స్, అలాంటిది నువ్వేంరా అంటే తను ఇస్తే తింటూనే ఉంటుంది. అండ్ డైలీ అడుగుతుంది నాకు ఏం బ్రేక్ఫాస్ట్ కావాలని కొంటే నాకు ఓట్స్ మోమో కావాలి అంటుంది, అంత ఇష్టము. ఇంకా ఇద్దరము బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాము. టైం అయితే 8:40 అలా అవుతుంది. తనకి ఇంకా మార్నింగ్ మిల్క్ కానీ లేకపోతే డీటాక్స్ డ్రింక్ ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు ఆ డ్రాప్స్ వేసుకొని కదా కరెక్ట్గా బ్రష్ చేసుకొని ఇదంతా టైం సరిపోతుంది. ఇన్ బిట్వీన్ ఏమైనా ఇస్తే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కొద్దిగా డిలే అయిపోతుంది అనేసి ఏమి ఇవ్వను. తన్ని చూడొచ్చు నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటుంది పొద్దు నుంచి. తను ఇంకా పడుకునేంత వరకు పిల్లలకి పేరెంట్స్ ఎంటర్టైన్ చేయాలి, ఏదో ఒకటి ఎంగేజ్ చేయాలి కదా స్క్రీన్ టైం లేకోకుండా. మా ధన్వి అలా కాదు, రివర్స్లో తనే మమ్మల్ని ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. ఇక బ్రేక్ఫాస్ట్ తర్వాత కాసేపు ఆడుకుంది. తర్వాత తనకి హెయిర్ వాష్ అయితే చేపించేసి ఇంకా గోర్లు కట్ చేస్తూ ఉన్నాను. ఎవ్రీ సండే ఖచ్చితంగా తనకి గోర్లు కట్ చేస్తాము. పెరుగుతూనే ఉంటుంది పిల్లలకి చాలా ఫాస్ట్గా కదా. తనకు పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ఈ సిజర్సే యూజ్ చేస్తున్నాము. చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది వాళ్ళ చిన్న గోర్లకి. అలాగే ఈ ట్రిమ్మర్ కూడా తెప్పించుకున్నాను అప్పుడు స్టార్టింగ్లో ట్రై చేద్దామని. దానికన్నా నాకేమో సిజర్స్ తోటే బాగా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఇలా కట్ చేసిన తర్వాత ఎడ్జెస్ కొద్దిగా షార్ప్గా ఉంటాయి కదా, వాళ్ళ ఫేస్కి అలా గుచ్చుకుంటుంది అనేసి ఈ ట్రిమ్మర్ తోటి ఎడ్జెస్ అన్నీ కూడా ట్రిమ్ చేసేస్తే చాలా సాఫ్ట్గా ఉంటాయి. రే మంకీనా నువ్వు? అలా ఎక్కేస్తున్నావు మంకీనా నువ్వు? దిగు కిందకి. ఎక్కావు కదా, దిగు అలాగే. ఇప్పుడు ఫస్ట్ చెయ్యి ఇక్కడ పెట్టుకో, చెయ్యి ఇక్కడ పెట్టుకో. ఆ చెయ్యి కూడా కింద దీనిపైన పెట్టు. ఎక్కేసావే అంత హైట్, మరి దిగే భయమా?
కాసేపు వాక్ చేద్దామని కిందకు వెళ్ళాము. తనకు హెయిర్ డ్రై అయినట్టుగాను ఉంటుంది, వాక్ చేసినట్టుగాను ఉంటుందని. బట్ చాలా ఎండగా ఉంటే వచ్చేసాము, ఎక్కువసేపు ఉండలేదు. ఇంకా ధన్వికి అరౌండ్ 11 o'clock అలాగా తన ఫస్ట్ స్నాక్ అయితే ఇస్తున్నాను. కొన్ని సోక్ డ్రై ఫ్రూట్స్ ఇచ్చి, అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి హాఫ్ మ్యాంగో వేస్తున్నాను. ఇంకా రిమైనింగ్ హాఫ్ మ్యాంగో అయితే ఇప్పుడు తన స్నాక్గా ఇస్తున్నాను. ఏం తెచ్చావన్నా? ఏం గంజి? తాటింగులా? చూపి ఏమేమి తెచ్చావు, చూపి ఏమేమి తెచ్చావు. ఇదేమిది? ప్రాన్సా? ఓకే, ప్రాన్స్ స్మెల్ వస్తుందా? ఓకే. ఇది ఇది చికెన్. ఇది స్మెల్ వస్తుంది కదా నీకు అంట. ఇది దాని పేరేమి? తాటింగులు. అవి తాటినుంగులు. మా ఆయన ధన్వి వెళ్ళి చికెన్, ప్రాన్స్ అలాగే తాటినుంగులు తీసుకొచ్చారు. మా ధన్విని ఎవ్రీ సండే పిలుచుకెళ్తూ ఉంటారు. ఇక్కడికేని కాదు, ఏ మార్కెట్కి వెళ్ళినా వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కొనడానికి, లేకపోతే ఏ సూపర్ మార్కెట్స్ కానీ తన్ని పిలుచుకెళ్తూ ఉంటాము. బికాస్ చాలా విషయాలు తెలుసుకుంటారని. మీరు నమ్మరు, తను ఎంత తిరిగి అడుగుతుందంటే దీని ప్రైస్ ఎంత, ఎందుకు ఇంత, ఇలా బార్గెనింగ్ కూడా వాళ్ళ నాన్నని చూసి నేర్చేసుకొని. నాకు అంతగా బార్గెనింగ్ రాదు, మా ఆయన బాగా చేస్తారు. అది తను చూస్తుంది కదా దగ్గరుండి, ఎంత బాగా. నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తాను. నాకే ముచ్చటగా అనిపిస్తుంది. ఇంకా ఈ తాటి నుంగులు సమ్మర్ కదా, మంచిది. ఇన్ని రోజులు కోల్డ్ కాఫ్ అనేసి తినేకే కుదరలేదు. సీజన్ ఉన్నప్పుడే తినేయాలి. ఏవైనా సరే సీజనల్గా దొరికే మనకు మన బాడీకి మ్యాక్సిమం న్యూట్రియంట్స్ని ఇస్తాయి. అలాగే మన ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఇంకా ఇవాళ లంచ్కి చికెన్ బిర్యానీ చేసి, ప్రాన్స్ని అయితే మ్యారినేట్ చేసి పెట్టేశాను. నైట్కి రసం చేసుకొని ఫ్రైలా చేసుకుంటే బాగుంటుందని. ఈ ప్రాన్స్ ఫ్రై రెసిపీ వచ్చేసి నేను షార్ట్స్లో షేర్ చేస్తాను. ఇంకా బిర్యానీ ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోస్లో షేర్ చేశాను. ధన్విక్ కూడా సపరేట్గా నేను షార్ట్స్లో షేర్ చేశాను. లాంగ్ వీడియోస్లలో కూడా 2 or 3 వెరైటీస్లో ఎలా చేస్తా చికెన్ బిర్యానీని కూడా షేర్ చేశాను. ఎవరైనా కావాలంటే బేబీ ఫుడ్ ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేయండి. నన్ను అడుగుతూనే ఉన్నారు కదా సపరేట్గా బేబీ ఫుడ్కి ఒక ప్లేలిస్ట్ పెట్టండి అని. ఆల్రెడీ ఉంది బేబీ ఫుడ్ ప్లేలిస్ట్, ఒకసారి చెక్ చేయండి. ఏ రెసిపీస్ ఉన్నా నేను దాంట్లో అయితే యాడ్ చేస్తాను. ఇది ఏమవి ఇన్ని, చాలా ఇన్ని ఎందుకు ఇన్ని చెప్పులు? ఎందుకు మీరు అసలు వెళ్ళింది ఎందుకు? ఆ జుట్టు చూడ, జుట్టు బయట తిరగమంటే నీకన్నా ఎవరు హ్యాపీగా ఉండరు. కుకుంబర్ తెస్తానని పోయి చూపి ఏమేమి తీసుకొచ్చావు. అందుకే ఎంతసేపు అయిందా? ఇవి బాగున్నాయి. ఎందుకు నాన్న 3 జతలు నీకు? పెద్దవి కావు ఇవి. వేసుకొని చూపి నాన్న, నాకు వేసుకొని చూపి. నిలబడు. ఏది బాగా నచ్చింది నీకు అందులో? ఏది నచ్చిందా? 3 ఏది బాగా నచ్చింది? ఆయ్ ఈ ఎండలో బయట తిరగడం అంటే ఏం సరదా నీకు? అబ్బా జారడం లేదు కదా? ఇవి వేసుకో, మిగిలినవి 2. ఏది నాన్న చెప్పి. అయ్యో డాన్స్, మళ్ళీ డాన్స్ వేస్తూ. ఇది మా ధన్వి లంచ్. చికెన్ బిర్యానీ, పెరుగు పచ్చడి, అలాగే కుకుంబర్. ఈ కుకుంబర్ తీసుకురావడానికే వెళ్ళారు. 2 నిమిషాలు తీసుకొస్తానని మా ఆయన అంటే లేదు నేను వస్తాననేసి వెళ్ళి దగ్గర 45 minutes అయినా రాలేదు. ఏమా ఇంతసేపు అనుకుంటే వాళ్ళు చెప్పులు తీసుకొచ్చేకి వెళ్ళారు. మా ధన్వి దగ్గర ఎన్నున్నా సరిపోవు, తనకి ఏమన్నా కనిపిస్తే నాకు అది కావాలి అంటూ ఉంటుంది. మా ఆయన కూడా ఈ షూస్, ఈ చెప్పులు, ఈ పిచ్చి ఎక్కువ, ఎన్నున్నా తీసుకుంటూనే ఉంటారు. అలాగే మా ధన్వి కూడా తయారైపోయింది. ఇలా ఇంకా లంచ్ అయితే ఫినిష్ చేసేసాము.
ముందు రోజు తన్వికి సైకిల్ తీసుకుందామని అయితే వెళ్ళాను సాటర్డే ఈవినింగ్. అవే కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ క్రైలో చూసాము, అంతకుముందు 2 రోజులు కూడా వేరే షాప్స్లలో అంతా చూసాము. డెకాథ్లాన్కి వెళ్ళాము, తర్వాత కొన్ని షోరూమ్స్లో కూడా ఏవి సెట్ కాలే. ఫస్ట్ క్రైలో చూద్దాము, ఆఫర్ ర్యాబిట్ది కూడా బాగుంది అనేసి అయితే వెళ్ళాము. బట్ అది చూసిన తర్వాత మాకు అంతగా నచ్చలేదు. మెయిన్గా ఇప్పుడు ధన్వి 3 years కదా, సో తనకు 14 inches లేదా 16 inches ఈ ఇంచెస్ వైజే ఉంటాయి సైకిల్స్. సో 14 inches అయితే జనరల్గా 3 years 4 years పిల్లలకి సెట్ అవుతుందన్నారు. బట్ ఈ 14 inches వచ్చేసి మరీ కాలు తనకి దగ్గర మోకాలు అంత చిన్నగా ఉంది సైకిల్. అందుకనేసి 16 inchesదే చూస్తూ ఉన్నాము. చాలా షాప్స్లో తిరిగాము కానీ అంతగా సెట్ అవ్వలేదు. ఇంకా ఫైనలీ తనకు హీరో అంటే పర్టికులర్గా సైకిల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర తీసుకుంటేనే మేలు. వారంటీ బాగుంటుంది, సర్వీస్ బాగుంటుంది, మెయిన్గా ఫీచర్స్ బాగుంటాయి. ఇప్పుడు ఈ ఫస్ట్ క్రై కానీ బేబీ హగ్ ఇంకా చాలా బేబీ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఓన్లీ సైకిల్ మ్యానుఫ్యాక్చరర్స్ కాదు వీళ్ళు, మిగతా బేబీ ప్రోడక్ట్స్ లాగే సైకిల్ కూడా. సో వాళ్ళ దగ్గర బిల్ట్ ఇన్ అంత క్వాలిటీగా అయితే ఉండదు కంపారిటివ్లీ. ఈ హీరో కావచ్చు, ఇంకా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. అలా మా ఆయన కూడా అంటే ఇంతకుముందు పెళ్ళికి ముందు షోరూమ్ ఉన్నింది, బైక్ షోరూమ్. సో ఆయనకు ఐడియా ఉంది హీరో గురించి, ఇవన్నీ కూడా మెటీరియల్స్ ఎలా ఉంటాయి అనేసి. అలా చాలా షాప్స్ తిరిగితే ఫైనలీ ఇక్కడైతే మాకు సైకిల్ దొరికేసింది. ఇందులో కూడా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. ఇవి న్యూ లాంచ్, కొత్తగా వచ్చాయి. ఇవన్నీ కూడా ఇవి మంచి స్పోర్ట్స్ మోడల్ సైకిల్స్ ఇవన్నీ. మాకు ఇందులో పింక్ ఈ బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా నచ్చేసింది. అండ్ ధన్వి కూడా చాలా క్యూట్గా అనిపించింది. సైకిల్ తీసుకున్నాం కానీ ఇంకా తనకు నేర్పించడం ఉంది, అదే పెద్ద టాస్క్. ఎందుకంటే ఇప్పటి వరకు తనకు పెడలింగ్ అనేదే తెలీదు. ఇంతకుముందు ట్రైసికల్ ఉన్నింది తన దగ్గర, అది మేము జస్ట్ వీల్ మేమే పుష్ చేసుకొని పోయేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు తన తొక్కాలి అంటే కొంచెం డిఫికల్ట్గానే ఉంది. నేర్పియాలి, ఓపిక్గా తనకు నేర్పిస్తే ఈజీగా నేర్చేసుకుంటుంది. మేమైతే ఇది 16 inchesదే తీసుకున్నాము, 14 inches మరీ చిన్నగా అవుతుందనేసి. దీనికి వచ్చేసి సపోర్టింగ్ వీల్స్ ఉన్నాయి, దీన్ని ట్రైనింగ్ వీల్స్ కూడా అంటాం కదా. మామూలుగా డెకాథ్లాన్లో తీసుకుంటే ఏమంటే సపరేట్గా పర్చేస్ చేయాలి మనం, అందులో మళ్ళీ ఒక్కొక్క యాక్సెసరీని కూడా సపరేట్గా పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఇన్బిల్ట్ వాళ్ళే ఇచ్చారు. ఇవేమంటే వాళ్ళు వన్స్ నేర్చుకున్న తర్వాత రిమూవ్ చేసేయచ్చు. అండ్ ఇది అప్ టు 8 years వరకు కూడా పిల్లలు తొక్కొచ్చు. ఎలా అంటే హ్యాండిల్ అడ్జస్ట్మెంట్ ఉంది, అలాగే సీట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. కాబట్టి పిల్లలు 8 years వరకు కూడా హ్యాపీగా ఈ సైకిల్ని యూజ్ చేయొచ్చు. ధన్వి అయితే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే డైలీ ప్లే ఏరియాకి వెళ్ళినప్పుడల్లా కింద పిల్లలు సైకిల్ వస్తుంటారు కదా, నాకు సైకిల్ కావాలనేసి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అడుగుతూనే ఉంది. మేము వెతుకుతూనే ఉన్నాం మంచిది తీసుకుందామని చెప్పేసి. ఫైనల్గా ఇలా ధన్వి సైకిల్ అయితే తీసేసుకుందాం. ఇక లంచ్ చేశాక కాసేపు ఆడుకొని పడుకొనేసింది. నేను ఇంకా తను లేచేలోగా ఈవినింగ్ స్నాక్కి బనానా బ్రెడ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. దీనికోసము ఒక బౌల్లో ఒక 4 లేదా 5 డేట్స్, ఇలా సాఫ్ట్గా ఉన్న డేట్స్ సీడ్ తీసేసి వేడిగా ఉన్న పాలలో సోక్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఈలోగా ఇంకో బౌల్లో బాగా పండిన ఒక 5 లేదా 6 అరటి పళ్ళు, చిన్నవైతే, పెద్దవైతే 2 లేదా 3 బనానాస్ తీసుకుంటే సరిపోతుంది. ఇవి వచ్చేసి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ తోటలో పండినవి. ఇవి మాకు చాలా ఇచ్చున్నారు, తిన్నాము. బట్ ఇవి పైన కలర్ చేంజ్ అయిపోయాయి. ఈ అరటిపళ్ళు త్వరగా మాగిపోతాయి కదా, అసలు ఇంకా వాటిని పడేయడానికి మనసు లేదు. బాగున్నాయి పండు, చాలా టేస్టీగా. సో దీంతో బ్రెడ్ చేస్తే బాగుంటుంది. రేపు ఎలాగో ధన్వికి స్కూల్ ఉంది కాబట్టి స్నాక్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు. ఎలాగో నేను సండే ఖచ్చితంగా 1 or 2 స్నాక్స్ ఏవో ఒకటి చేస్తూనే ఉంటాను. అలా అని ఇవాళ నేను బనానా బ్రెడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా ఒక బౌల్లోకి బనానాలన్నీ పీల్ తీసేసి తీసుకొని ఫోర్క్ తోటి లేదా ఇలా మ్యాషర్ తోటి లేకపోతే ఇలా మిక్సీలోకైనా సరే గ్రైండ్ చేసి మెత్తగా మ్యాష్ చేసి అయితే తీసుకోవాలి. ఇవి మ్యాష్ అయిన తర్వాత ఇందులోకి మిల్క్లో సోక్ చేస్తున్నాం కదా డేట్స్, మిల్క్తో పాటు వేసేస్తున్నాను. ఇది బాగా బ్లెండ్ అవుతుంది కాబట్టి నేను ఇలాగే వేస్తున్నాను. లేదు అంటే మిక్సీలో గ్రైండ్ చేసి సాఫ్ట్ ప్యూరీ అయిన తర్వాత ఈ బనానా మిక్స్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా 2 మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి 2 tablespoon నెయ్యి లేదా బటర్ లేదా రిఫైన్డ్ ఆయిల్ లేదా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఏదైనా సరే 2 tablespoons అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 cup నేను మల్టీగ్రెయిన్ వీట్ ఫ్లోర్ వేస్తున్నాను. కావాలంటే ప్లెయిన్ వీట్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. అలాగే 1/4 cup స్ప్రౌటెడ్ రాగి ఫ్లోర్, లేదంటే నార్మల్ ప్లెయిన్ రాగి ఫ్లోర్ని కూడా వేసేసుకొని 1 teaspoon బేకింగ్ పౌడర్, 1/4 teaspoon బేకింగ్ సోడా వేసుకోవాలి. దీన్ని సింగిల్ డైరెక్షన్ లేదా ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనము అంతా మిక్స్ చేసుకోవాలి. మరీ ఓవర్గా కూడా మిక్స్ చేయకూడదు, మనకు బ్రెడ్ హార్డ్ అయిపోతుంది. ఇంతే దీని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ ఇంకా గట్టిగా అవుతుంది అనిపిస్తే కొంచెము కాచి చల్లార్చిన పాలను కూడా యాడ్ చేసుకుంటూ మన కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకోవాలి. సేమ్ కేక్ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది.
ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొన్ని క్యాష్యూస్ పిస్తా వేసి ఇలా చాప్ చేస్తున్నాను. లేదు అంటే మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవచ్చు. మీ చాయిస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు, లేదా చాకో చిప్స్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ బ్రెడ్ లోఫ్లో అడుగున నెయ్యి అప్లై చేసేసాను. లేదు అంటే పార్చ్మెంట్ పేపర్ లేదా బటర్ పేపర్ ఏదైనా సరే వేసేసి ఈ బ్యాటర్ని వేసుకోవాలి అందులోకి. ఒకవేళ ఈ బ్రెడ్ మేకింగ్ టిన్ లేదు అంటే మనం కేక్ ప్రిపేర్ చేయడానికి బౌల్స్ ఉంటాయి కదా, దానిలో అయినా చేయొచ్చు. లేకపోతే స్టవ్ మీద చేసేలాగా ఉంటే ఏదైనా మందంగా ఉన్న బౌల్లోకైనా కూడా వేసి చేసుకోవచ్చు. దీన్ని బాగా ట్యాప్ చేయాలి, దాంట్లో ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అప్పుడే మనకు ఈ బ్రెడ్ చాలా సాఫ్ట్గా బేక్ అవుతుంది. నేను దీనిపైన ఇలా బనానాని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి టాపింగ్లా వేస్తున్నాను. ఇవి బేక్ అయినప్పుడు ఇవి బాగా తినడానికి కొంచెం క్రిస్పీగా, టేస్ట్ చాలా బాగుంటుంది. దీని ప్లేస్లో చాకో చిప్స్ లేదా డ్రై ఫ్రూట్స్ని కూడా మనం వేసుకోవచ్చు. బట్ ఇలా ఒకసారి బనానా వేసి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇవాళ ఓవెన్లో బేక్ చేస్తున్నాను. ఫస్ట్ ఓవెన్ని 180 డిగ్రీ సెల్సియస్ లేదా 350 డిగ్రీ ఫారెన్హీట్ దగ్గర 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకొని ఇప్పుడు ఇందులో 30 to 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఒక్కొక్క ఓటీజీ ఓవెన్ టెంపరేచర్స్ ఒక్కొక్కలా ఉంటాయి కదా, సో బెటర్ 30 మినిట్స్ తర్వాత ఒకసారి టూత్ పిక్తో గుచ్చి చూస్తే ఇంకా ఏమన్నా మాయిస్ట్గా ఉంటే ఇంకా అడిషనల్ ఒక 10 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఎగ్జాక్ట్గా 40 మినిట్స్ అయితే పట్టింది పర్ఫెక్ట్గా బేక్ అవ్వడానికి. మీరు దిష్టి నమ్ముతారా? మేమైతే అసలు ఒకప్పుడు నమ్మేవాళ్ళమే కాదు, బట్ ధన్వి పుట్టిన తర్వాత అది చాలాసార్లు నిజమని నమ్మాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇవాళ కూడా అంతే. నిద్ర లేచినప్పటి నుంచి చాలా క్రాంకీగా ఉంది. మా ఆయన బయటికి పిలుచుకెళ్ళి వచ్చారు. నేను ఎన్ని రకాలుగా ట్రై చేస్తున్నా ఏడు పాపడం లేదు. ఇంకా ఏమైనా దిష్టి తగిలిందేమో చూద్దామనేసి ఇలా నల్ల ఉప్పుతో అయితే దిష్టి తీస్తున్నాను. మీరు నమ్మరు, దిష్టి తీసిన జస్ట్ నేను అక్కడ ఈ బౌల్లోకి ఆ ఉప్పు వేసి వచ్చేలోగా తను నార్మల్ అయిపోయింది, ఏడు పాపేసి యాక్టివ్ అయింది. ఇలాంటి సిచ్యువేషన్స్లోనే అనిపిస్తుంది దిష్టి నిజమే అని చెప్పేసి. నేను మామూలుగా ఇలా నల్ల ఉప్పుతో దిష్టి తీసినప్పుడు ఈ బౌల్ ఒకటి పెట్టేసుకొని ఉంటాను ఎప్పుడు. ఆ బౌల్లోకి వాటర్ వేసి కరిగించేసి దాన్ని సింక్లో లేకపోతే ఏదన్నా ఒక ఎంటీ పాట్ ఒకటి పెట్టేసుకొని ఆ పాట్లోకి పోసేస్తా. మళ్ళీ ఆ పాట్లో ఎలాంటి మొక్కలు కూడా నాటము. సపోటా తింటున్నావా? ఇంతసేపు ఎందుకు ఏడ్చావు నువ్వు? కన్నా వెళ్ళిపోయిందా దిష్టి? ఇప్పుడే ఇంత ఫాస్ట్గా ఇంతసేపు ఏడ్చావు? మరి ఎందుకు ఏడ్చావు? తెలీదా? ఊరికి ఏడ్చావా? అమ్మో, ఇంతే. బనానా బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది. పైన టాపింగ్ చేసిన బనానాలు అయితే కొంచెం క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయి. ఇది కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఇలా ఏదైనా స్పూన్ లేదా ఫోర్క్ తోటి మనము జస్ట్ ఎడ్జెస్లో అంటే చాలా వచ్చేస్తుంది ఈజీగా, అసలు ఏం అతుక్కోదు. ఆల్రెడీ నెయ్యి అప్లై చేసి ఉంటాం కాబట్టి. చూడొచ్చు ఎంత సాఫ్ట్గా ఉందో అసలు. ఇంకా కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మనము ఎంత సైజ్ పీసెస్ కావాలో అలా కట్ చేసుకుంటే ఇంతే. ఎంతో టేస్టీ సింపుల్ మనకు బనానా బ్రెడ్ రెడీ. దీనికి ఎలాంటి షుగర్ కానీ మైదా అస్సలు యూస్ చేయలేదు. జాగరీ బదులు స్వీట్నెస్ కోసం డేట్స్ యూస్ చేశాను. ఆ డేట్స్ వద్దనుకుంటే మీరు జాగరీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ పైన ఈ బనానా టాపింగ్స్ ఇలా చేయడం వల్ల ఇవి లైట్ కొద్దిగా క్రిస్పీగా అయ్యాయి. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంది. బాగుంది కదన్నా? ఇక ధన్వి డిన్నర్కి వచ్చేసి రసం రైస్, కొద్దిగా ఆఫ్టర్నూన్ బిర్యానీ ఉండే అది, పెరుగు పచ్చడి, ప్రాన్స్ ఫ్రై. ఈ ప్రాన్స్ ఫ్రై కోసము వైట్ తీసుకొని ఎల్లో ఉండే కదా ఎగ్ ఎల్లో, దాన్ని ఆమ్లెట్ లాగా చేసా. సో అది తింటానంటే అది కూడా పెట్టాను. ఇది మా ధన్వి డిన్నర్ అయితే. ఈ ప్రాన్స్ ఫ్రై రెసిపీ నేను ఒక షార్ట్స్లో అప్కమింగ్ షార్ట్స్లో అయితే షేర్ చేస్తాను. చాలా సింపుల్. ఇది డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదా ఓవెన్లో కూడా అసలు ఆయిల్ లేకుండా మనము ఫ్రై చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మా ధన్వి డిన్నర్ అయితే. ఇవాళ వీడియోలో యాక్చువల్గా ప్రీ రైటింగ్ స్కిల్స్ గురించి డీటెయిల్గా షేర్ చేయాలనుకున్నా. బికాజ్ నాకు చాలామంది అడుగుతూనే ఉన్నారు దాని గురించి, స్టేజెస్ ఏంటి, ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఎలా ఫాలో అవ్వాలి, పిల్లలకు రాయడం ఎలా నేర్పించాలి అని. ఈ వీడియోలో షేర్ చేయాల్సిందే, బట్ ఆల్రెడీ చాలా లెందీ అయిపోయింది వీడియో. నాకు అర్థం అవ్వడంలో ఎంతమంది లాస్ట్ వరకు వీడియో చూస్తున్నారు అనేసి. బికాజ్ వీడియోస్ చూస్తున్నారు, కమెంట్స్ కూడా చేస్తున్నారు, బట్ లైక్ చేయడం లేదు. అదే చాలా డిమోటివేటింగ్గా అనిపిస్తుంది. ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇంత ఇన్ఫర్మేటివ్గా వీడియోస్ షేర్ చేస్తున్నాను కదా,
ఒక చిన్న లైక్ నాకు చాలా మోటివేటింగ్గా ఇంకొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎనర్జీ వస్తుంది ఆ ఒక్క లైక్. అందుకే ప్రతి వీడియోలోనూ అడుగుతూ ఉంటాను మిమ్మల్ని. అండ్ ఖచ్చితంగా అప్కమింగ్ వ్లాగ్స్లో నేను డెఫినెట్లీ ప్రీ రైటింగ్ స్కిల్స్ గురించి డీటెయిల్గా అయితే షేర్ చేస్తాను. ఇంకా ధన్వి డిన్నర్ ఫినిష్ అయిన తర్వాత తనకు ఇంకా బెడ్ టైం రొటీన్ బ్రష్ చేపించేసి తనకి వాక్కి పిలుచుకెళ్ళాల్సిందే. నాకు మార్నింగ్ నుంచి అలసిపోయేది. తను వేరే సాయంత్రం నుంచి చాలా క్రాంకీగా ఉండింది. ఇంకా మా ఆయనే బయటికి వాకింగ్ అలా పిలుచుకెళ్ళారు. ఇక్కడికి ఫ్లాట్కి వచ్చినప్పటి నుంచి నైట్ తను పడుకోబోయే ముందు ఖచ్చితంగా వాక్ చేయాల్సిందే. చూస్తుంది కదా మిగతా వాళ్ళు కూడా వాక్ చేసేది, సో నేను వాక్ చేయాలంటుంది, లేకపోతే అస్సలు పడుకోదు. ఎంత టైం అయినా తను వాక్కి పిలుచుకెళ్ళి వచ్చాకే పడుకుంటుంది. సో ఇది ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.